ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: డిజిటల్ ఇండియా కార్యక్రమం డిజిటల్ సాధికారతకు దోహదపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో జరిగే పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైనట్లు ఆ పార్టీ ఈరోజు ప్రకటించింది. ఇక వార్తల్లోని వివరాలు: డిజిటల్ ఇండియా కార్యక్రమం ఈ రోజుతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశాన్ని డిజిటల్ సాధికారత కలిగిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో 2015 జులై 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని స్పందిస్తూ ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన దినమని అన్నారు. 10 ఏళ్ల క్రితం దేశాన్ని డిజిటల్గా సాధికారత పొందిన సమాజంగా మార్చడానికి డిజిటల్ ఇండియా ప్రారంభమైందన్నారు. భారతీయుల సంకల్పంతో దేశం డిజిటల్ చెల్లింపుల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా తాళ్లపూడి మండలంలోని మలకపల్లి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ నగదును పంపిణీ చేస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటన ముగించుకున్న అనంతరం ముఖ్యమంత్రి ఈరోజు సాయంత్రం చిత్తూరు జిల్లా కుప్పం చేరుకుంటారు. శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లె గ్రామంలో ప్రభుత్వం రేపు ప్రారంభించే ఇంటింటి పర్యటనలో పాల్గొంటారు. అనంతరం శాంతిపురం మండలం తుమ్మిసిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు కొనసాగుతోంది. శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలులో రాష్ట్ర మంత్రులు కె అచ్చెన్నాయుడు, పి నారాయణ, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి లబ్ధిదారులకు నగదు అందజేశారు. అలాగే పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అనంతపురం జిల్లాలలో అధికారులు, శాసనసభ్యులు, సచివాలయ ఉద్యోగులతో కలిసి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా అనంతపురం శాసనసభ్యులు డి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ, మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఒక్కటే దాదాపు 22,601 పెన్షన్స్ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తం ప్రతి నెల 1వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదే 1వ తేదీనే దాదాపు మధ్యాహ్నం 12 గంటకే 95%, 96% పంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా అనంతపురం జిల్లా మొత్తం మీద దాదాపు 2,80,000 పెన్షన్స్, ఓఏపీ అయితేమి, విడో పెన్షన్స్ అయితేమి, వికలాంగులు అయితేమి దాదాపు 125 కోట్ల రూపాయలు మా అనంతపురం జిల్లాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడడానికి వైద్యులు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ప్రముఖ వైద్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న డాక్టర్ బీదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతి కూడా అయిన జులై 1వ తేదీన ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1882వ సంవత్సరం జులై 1వ తేదీన జన్మించిన ఆయన వైద్య రంగాభివృద్ధికి, పేదలకు వైద్యం అందించడానికి కృషి చేశారు. అనేక వైద్య సంస్థల ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. 1962 జులై 1వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ వైద్యులకు పురస్కారాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వారి సేవలకి, వారి వృత్తి ధర్మానికి, వారి నిబద్ధతకి, చిత్తశుద్ధికి, ఇన్ని సంవత్సరాల కఠోర పరిస్థితులకి వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఇవాళ అవార్డు ఇస్తున్నారు. 20,000 మంది ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో ఉంటున్న డాక్టర్లకి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న 20 లక్షల మంది డాక్టర్లకు అందుతున్న గౌరవంగా నేను భావిస్తున్నాను. ఏదైనా వాళ్ళ డాక్టర్స్ డే సందర్భంగా ఏదో డాక్టర్స్ ని గౌరవించుకోవడం ఒక రోజు మాత్రమే కాదు, 365 రోజులు గౌరవించాల్సిన అవసరం. ఎందుకంటే వైద్యం నారాయణ హరియాణ మన దాంట్లో ప్రాణం పోసే దేవుడైతే ఆ ప్రాణాన్ని నిలిపేది వైద్యం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో యువత ఉద్యోగ అవకాశాలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, శాసనసభ నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అందరూ కూడా సపోర్ట్తో ఇవాళ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలోకి ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ నీరు పారించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి కావడానికి ఆ స్వామివారి ఆశీర్వచనాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వామివారికి నా నిజమైన భక్తి తెలియజేసుకుంటాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ను ఆ పార్టీ ఎన్నికల పరిశీలకులు, కర్ణాటక పార్లమెంట్ సభ్యులు పీసీ మోహన్ ఈరోజు ప్రకటించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాధవ్కు రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 58,750 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం ఈ రోజు ఉదయానికి 874.30 అడుగులు ఉండగా నీటి నిల్వ 160.52 టీఎంసీలుగా నమోదైనట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ కాలువ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో వెలుగొండ, పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టుల పనులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా సొరంగాలలో లైనింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని మంత్రి సూచించారు. గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలను త్వరలో పెంచనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 7,000 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 5,000 కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మెరుగవుతాయని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ బాలుర కళాశాల సముదాయంలో ఇండోర్ క్రీడా మైదాన నిర్మాణ పనులను చంద్రగిరి శాసనసభ్యులతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ గతంలో ఆగిపోయిన పనులను 1,53 లక్షల రూపాయలతో పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ ఇండియా కార్యక్రమం డిజిటల్ సాధికారతకు దోహదపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో జరిగే పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైనట్లు ఆ పార్టీ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.